శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ మహానంది జానపద నవల రచన వక్కంతం సూర్యనారాయణరావు గారు. 6వ భాగం. క్రింద కూలిపోయిన విదారకుడు పైకి లేచి కాళ్ళు చేతులు కూడదీసుకునే సరికి మిగిలిన 2 బంట్లకు భుజాల వద్ద కీళ్ళు ఊడిపోయాయి. ముగ్గురు కర్ణ కఠోరంగా ఆర్తనాదాలు చేస్తున్నారు. తేరుకున్న విరాధకుడు నిప్పులు కక్కుతూ చూస్తూ నంది వైపు గంభీరంగా అడుగులు వేస్తున్నాడు. అంతులేని ఆగ్రహం అతని చేతుల్ని పిడికిళ్లుగా బిగించింది. అరచేతుల్లోకి గోళ్లను గుచ్చుతూ బిగుసుకుపోతున్న పిడికిళ్లను విడదీయడానికి ప్రయత్నిస్తూ ఆవేశంతో ఊగిపోతూ తన వైపు వస్తున్న విదారకుడికి ఎదురుగా గెంతాడు నంది. నంది తన చేతుల్ని అచేతనంగా చేసే ప్రయత్నం చేస్తాడనుకున్న విదారకుడు అసంకల్పితంగా చేతుల్ని వెనక్కి లాక్కున్నాడు. నంది కుడి చెయ్యి కదిలింది. విదారకుడు ధరించి ఉన్న ఖడ్గాన్ని వరలో నుంచి సర్రున యువతలికి లాగింది. తన పొరపాటు గ్రహించిన విదారకుడు ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. నంది చెయ్యి వేగంగా కదిలింది. కత్తి మెరుపులా మెరుస్తూ దూసుకెళ్ళింది. భోజనశాల అటువైపు చివర ఉన్న మూసిన తలుపులో చప్పుడు చేస్తూ పిడిదాకా గుచ్చుకోపోయింది. విదారకుడు తన ఖడ్గం ప్రయాణించిన వైపు చూస్తూ ఉండిపోయిన కళ్ళను నందివైపు మళ్లించాడు. ఆగ్రహం అతని కళ్ళను నెత్తురు గుంటల్లా చేసింది. ఏం జరుగుతుందో ఊహించేలోగా నంది కుడిచేతి వెనక భాగం వెడల్పాటి దళసరి అట్లకాడలా విదారకుడి ముఖం మీద చెవులు పగిలేలా చెప్పుడు చేసింది. విదారకుడు పిచ్చివాడిలా చూశాడు. అతని నాసికానంద్రాల్లో రక్తం 2 కాలువలుగా జారుతుంది. చిట్లీ నుజ్జు అయిపోయిన పెదవుల నుండి ఉబుకుతున్న రక్తంతో కలిసి గెడ్డం మీదుగా కారసాగింది. నాసిక రక్తం విదారకుడు ముఖాన్ని కిందికి వాల్చాడు. అతని నాలుక కదిలింది. 4 పళ్ళు రక్తంతో తడిసి దానిమ్మ గింజల్లాగా ఎర్రబడిన పళ్ళు నేల మీదికి రాలాయి. బొట్లు బొట్లుగా కారుతున్న నెత్తురు నేల రాలిన పళ్ళ మీద పడుతుంది. భయంకరంగా మారిన ముఖాన్ని పైకెత్తి నందిని మింగేసేలా చూశాడు విదారకుడు. నంది చూపులు అతని చూపుల్ని లాగి పట్టాయి. నంది కాలు ఏనుగు తొండంలా పైకి లేచింది. విదారకుడి ఛాతీ మీద సమ్మెటలా తాకింది. విదారకుడు వెళ్ళకిలా పడిపోయాడు. నంది దగ్గరగా నడిచి చెట్టు బోదెలా ఉన్న అతని శరీరానికి 2 వైపులా కాళ్ళు ఉంచి నిల్చొని తలవాల్చి అతని ముఖంలోకి చూశాడు. అపరంజి లాంటి అబలలను అసహాయులను కష్టపెట్టి పీడించడానికి భగవంతుడు నీకు ఈ చేతులు ఇవ్వలేదు. నువ్వు దుర్వినియోగం చేస్తున్న చేతుల్ని నిరుపయోగంగా మార్చేస్తాను. విదారకుడి పెదవులు కదిలాయి. నెత్తురు బుడగలుగా వెలికి వచ్చింది. అర్థం కాని శబ్దాలు అతని నోట్లో నుంచి వెలువడుతున్నాయి. వద్దన్నట్టు చేతుల్ని అటూ ఇటూ ఊపసాగాడతను. భయంతో నిండిన కళ్ళు నందిని ప్రార్థిస్తున్నాయి. నంది మాట్లాడకుండా కిందికి వంగాడు. విదారకుడి చేతుల్ని 2 చేతుల్లో బిగించాడు. మణికట్ల దగ్గర ఎముకలు ఒడిసి ఒరిపిడిగా చప్పుడు చేశాయి. నంది పట్టులో ఇరుక్కున్న విదారకుడి చేతులు పుర్రెక్కిస్తున్న తాళ్లలా మెలితిరుగుతున్నాయి. విదారకుడు భయంకరంగా అరుస్తున్నాడు. బలసిన భుజాల దగ్గర ఎముకలు పెళ్ళుమన్నాయి. నంది చేతుల్ని వదిలేశాడు. పురి వదులైన తాళ్లలా అవి నేల మీదికి వాలిపోయాయి. విదారకుడు అరవడం లేదు. బరువుగా ఊపిరి పీల్చుకుంటున్నాడు. దున్నల్లాంటి మల్లయోధుల్ని అదుపులో పెట్టుకొని బలహీనుల మీద ప్రతాపం చూపించే నాయకుడి బాధ భరించలేక సృహ తప్పాడు. భోజనశాల ఉన్నట్టుండి హర్షధ్వనాలతో కరతాళ ధ్వనులతో మారుమ్రోగింది. ఆరగించడం మర్చిపోయిన వ్యక్తులు ఎంగిలి చేత్తో చప్పట్లు కొడుతున్నారు.
నంది వంగి విధారకుడి కాళ్ళను పట్టుకొని భరభరా గుమ్మం వైపు లాక్కెళ్ళాడు. గుమ్మం పక్కగా ఆవరణలో అతన్ని పడివేసి లోపలికి వచ్చాడు. అతన్ని చూసి భోక్తలు విధారకుడి తొత్తుల్ని కాళ్ళు పట్టి మొరటుగా గుమ్మం వైపు లాక్కు వస్తున్నారు. నంది అపరంజి వైపు చూశాడు. ఆమె కళ్ళు నోరు తెరుచుకునే ఉన్నాయి. వడ్డించే వ్యక్తులు గుంపుగా ఆమె వెనుక నిల్చొని నంది వైపు విచిత్రంగా చూస్తున్నారు. అమ్మ, ఈ దరిద్రులు ఇంక నీ జోలికి రారు. ఇక నుండి వాడి కొంపకు నైవేద్యం పంపకు. నాయనా, దేవుడిలా వచ్చావు. అపరంజి కంఠం వణికింది. నువ్వు నీ సహాయకులు ఆత్మరక్షణ ఉపాయాలు నేర్చుకోండి. అపరంజి బలహీనంగా నవ్వింది. వాళ్లను నువ్వు చూశావుగా, వాళ్ళది ఏనుగుల బలం. ఎదిరించగలమా? ఉపాయాలు నేర్చుకోండి అన్నాను. వాటికి బలం అవసరం లేదు. ఉదాహరణకి సలసలా కాగిన నూనె, ఎర్రగా కాలిన కాడలు, కనీసం తెర్లుతున్న నీళ్లు, బొగ్గులు, కాలిన నిప్పులు, దూరం నుండి నిప్పుల వర్షం, తైల వర్షం. అవునవును, భోజనశాలలో ఉన్న ఎన్నో కంఠాలు అరిచాయి. ముందు కడుపారా భోంచేయి నాయనా, అపరంజి అంది. తప్పకుండా అమ్మ. ఆ యోధాగ్రేసురులు పుణ్యం ఆకలి రెట్టింపయింది. నంది చిన్నగా నవ్వాడు. చేతులు కడుక్కోనాయన, మురికి విధవల్ని ముట్టుకున్నావు, అపరంజి అంది. నంది అవునన్నట్టు తల ఆడించి అక్కడి నుంచి కదిలాడు. విస్తర్ల ముందు లేచిపోయిన వ్యక్తులు పొరపాటు పడకుండా ఎవరి విస్తర్ల ముందు వాళ్ళు కూర్చున్నారు. నంది ముందున్న విస్తరిని తీసివేసి కొత్త విస్తరి వేసి సరికొత్తగా స్వహస్తాలతో అపరంజి వడ్డించింది. భోజనం ముగించి నంది అపరంజికి 2 వరహాలు ఇవ్వబోయాడు. అపరంజి తల అడ్డంగా ఊపింది. వద్దు నాయనా, సమయానికి దేవుళ్ళా ఆదుకున్నారు. నీకు అన్నం అమ్ముకోను, నేను ధర్మాన్ని అమ్ముకోను, నంది చిరునవ్వుతో అన్నాడు. అపరంజి అర్థం కానట్టు చూసింది. భోజనాలు ముగించిన వాళ్ళందరూ ఆ ఇద్దరి చుట్టూ చేరారు. బలవంతుడు బలహీనుణ్ణి ఆదుకోవాలి, ధనవంతుడు ధనహీనుణ్ణి ఆదుకోవాలి. శక్తి ఉన్నవాడు శక్తి లేని వాళ్ళ కోసం తన శక్తిని ఉపయోగించాలి, అధర్మాన్ని ఎదిరించాలి. అది ధర్మం. అది ధర్మం. నేను శారీరకంగా శక్తి ఉన్నవాణ్ణి. ఆ శక్తి దేవుడిచ్చింది. ఉన్న వస్తువును దానం చేసినట్టు మనిషి తోటి మానవుల కోసం తన శక్తిని దానం చెయ్యాలి. నేను చేసింది వీరోచిత కార్యం. అది నా ధర్మం. దానికి ప్రతిఫలం తీసుకుంటే ధర్మాన్ని అమ్ముకున్నట్టే. నంది ఎడమ చేత్తో అపరంజి చేతిని పట్టుకొని కుడి చేత్తో నాణేలను ఉంచాడు. ఇంతమంది ఉన్నాం. విధారకుడి ఆగడాలను ఆనచలేకపోయాం. ఎక్కడి నుండో ఊడిపడిన ఈ యువకుడు ఆ పని చేశాడు. మాధవుడు మానవ రూపంలో సాయం చేస్తాడన్నది నిజం. విధారకుడి మీద తిరగబడిన వృద్ధుడు అన్నాడు. చూశారా, ఆనందంలో అన్నీ మర్చిపోయాను. అపరంజి అంది. నీ పేరేమిటి నాయనా? నంది అందమైన పేరు, అందుకే వాళ్ళ కొమ్ములు విరిచావు. ఏ ఊరు నాయనా? భజరంగి చెప్పిన ధర్మ సూక్ష్మాన్ని గుర్తు చేసుకుంటూ నంది తన గురించి ఎంత చెప్పాలో అంతే చెప్పాడు. ఇక్కడికి ఎందుకొచ్చావు? అపరంజి కుతూహలంతో అడిగింది. నేను ప్రవాసిని కదమ్మా. ఆకలికి అన్నం, నిద్రకు నీడా కావాలిగా, వెతుకుతూ వచ్చాను అన్నాడు. నేను మాత్రం మా కోసమే దేవుడు నిన్ను పంపించాడని నువ్వు వచ్చావని అనుకుంటాను. మేడపైన విడిది గదులు కూడా ఉన్నాయి. ప్రవాసుల సౌకర్యం కోసమే అవి. అద్దె నామమాత్రమే. నువ్వు హాయిగా ఉండొచ్చు, అపరంజి అంది. సంకోచించకుండా ఉండు నాయనా. నువ్వు ఇక్కడున్నావని తెలిస్తే ఆ విధారకుడు ఇటువైపు కన్నెత్తి చూడడు, వృద్ధుడు అన్నాడు. అవును, ఈ తాత అన్నది నిజమే. విధారకుడు అతగాడి సేవకులు కుంటుతూ పడుతూ లేస్తూ మూలుగుతూ వెళ్ళిపోయారు. ఇంక ఇటువైపు చచ్చినా రానే రామంటూ కబంధుడు విధారకుడితో అంటుంటే విన్నాను. అప్పుడే లోపలికి పరిగెట్టుకుంటూ వచ్చిన ద్వారపాలకుడు అన్నాడు, డప్పు మీద ఉత్సాహంగా ఒక దెబ్బ వేస్తూ. రా నాయనా, మేడ మీద నీ విడిది చూపిస్తాను. ఒక పగలు, ఒక రాత్రి, ఒక వరహ మాత్రమే. అపరంజి చొరవగా నంది చేతిని
పట్టుకుంది. నంది ఆమె వెంట కదిలాడు. అపరంజి ఆప్యాయతతో అందించిన వేడి పాలను తాగేసి పానపాత్ర ఆమెకు ఇచ్చాడు నంది. రాత్రి చక్కగా నిద్ర పట్టిందా నాయనా? అపరంజి అడిగింది. నంది చిరునవ్వు నవ్వాడు. భోజనశాలలో చేసిన వ్యాయామంతో శరీరం కొద్దిగా అలిసింది. ఆ అలసటతోనే ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాను. నా పెనిమిటి నిన్ను చూడాలంటున్నారు. ఒకసారి రా నాయనా. నేను కూడా ఆయనను చూడాలనుకుంటున్నాను. నంది కూర్చున్న చోటు నుండి లేచాడు. మెట్లు దిగి చాలా విశాలంగా ఉన్న పడశాలలోకి వచ్చాడు. నంది చతురస్రాకారంగా ఉన్న పడశాలలో రెండు వైపులా చాలా గదులున్నాయి. దక్షిణం వైపు మూలలో ఉన్న గుమ్మం వంటశాలలోకి దారి తీస్తుంది. పడమర వైపున్న గుమ్మంలో నుంచి భోజనశాల కనిపిస్తుంది. గోడ మధ్య తూర్పు వైపున పెద్ద ద్వారబంధం, బలంగా కనిపిస్తున్న తలుపు ఉన్నాయి. అపరంజి నందిని నైరుతి దిశలో ఉన్న గదిలోకి తీసుకువెళ్ళింది. గది మధ్యలో మంచం మీద ఒక ఒడ్డు పొడుగు ఉన్న వ్యక్తి వెల్లకిలా పడుకొని ఉన్నాడు. అతని గడ్డం మాసి ఉంది. తలగడకి ఆనుకొని పడుకున్న అతని కాలు ఎత్తుగా ఏటవాలుగా ఉంచబడింది. పాదం నుండి మోకాలి దాకా ఉన్న కట్టులో కాలు ఏనుగు తొండంలా కనిపిస్తుంది. మంచం అటువైపున అంచు మీద ఇద్దరు పిల్లలు, బాలుడు బాలిక కూర్చొని ఉన్నారు. మంచం మీద ఉన్న అపరంజి భర్త చూపులు నంది మీదే ఉన్నాయి. ముఖం మీద చిరునవ్వు మెరుస్తుంది. రా నాయనా, ఇలా కూర్చో. తన దగ్గరగా మంచం మీద చేత్తో చరుస్తూ ఆహ్వానించాడు అతను. నా పేరు మోదకుడు. నీ పేరు? నంది అని అపరంజి చెప్పింది అన్నాడతను తనను పరిచయం చేసుకుంటూ. నంది చిరునవ్వుతో అతనికి మర్యాదపూర్వకంగా నమస్కరించాడు. ఎలా ఉంది మీ కాలు? ఆకు పసరులో ఔషధాలు రంగరించి కట్టుకట్టాడు వైద్యుడు. నొప్పి చాలా మటుకు తగ్గింది. కట్టు మరో 2-3 వారాలు ఇలాగే ఉండాలన్నాడు. కాలికి మళ్ళీ నడకరే నేర్పాలిగా. 3వ కాలి సహాయం అవసరం అవుతుందనుకుంటాను. కొన్నాళ్ళు పాటు మోదకుడు నవ్వాడు. మీ రాజుగారి దృష్టికి తీసుకువెళ్ళారా? మోదకుడు చిన్నగా నవ్వాడు. ఏం లాభం మనకు? మందలిస్తారు. 100 వరహాలు అపరాధం వడ్డించి కోశాగారానికి చేర్చుకుంటారు. విధారకుడిది పాము పగ. నిత్య నరకం చూపిస్తాడు మనం రాజుగారిని ఆశ్రయిస్తే. నంది మంచమంచు మీద కూర్చున్నాడు. అడుగుతున్నందుకు ఏమీ అనుకోవద్దు. అతని వద్ద రుణంగా ఎంత పుచ్చుకున్నారు, ఎంత ఇచ్చుకున్నారు, ఇంకా ఎంత ఇచ్చుకోవాలి అన్నాడు. భోజనశాల స్థాపించినప్పుడు 7 ఏళ్ల క్రితం 500 వరహాలు తీసుకున్నాను నాయన. ఇచ్చేటప్పుడు వడ్డీ మాత్రమే అన్నాడు. తర్వాత కాలం గడిచే కొద్దీ చక్రవడ్డీ అన్నాడు. అదేమిటో కొన్నాళ్ళయ్యాక ద్విచక్రవడ్డీ అన్నాడు. మరో ఏడాదికి త్రిచక్రవడ్డీ అన్నాడు. అలాంటి విపరీత చక్రవడ్డీలు ఉన్నాయా నాయనా? అపరంజి అడ్డు తగులుతూ అడిగింది. నంది నవ్వాడు. మీలాంటి అమాయకులు దొరికితే అలాంటివెన్నో పుట్టుకొస్తాయి. పుచ్చుకున్నది 500లే. రుణపత్రము పుచ్చుకున్న అంత మొత్తానికి వ్రాయించాడు. నా లెక్క ప్రకారం పుచ్చుకున్నదంతా ఇచ్చేశాను. వడ్డీకి వడ్డీ లెక్క మీద ఎంత ఇచ్చుకున్నానో, ఇంకా ఎంత ఇచ్చుకోవాలో తెలీదు. ఎంత మొత్తుకొని అడిగినా చెప్పడు. తీరిపోయాక తీరికగా చెప్తాలేవోయ్ అంటాడు. భరించలేక తిరగబడ్డాను. కాలు విరగబడ్డది. ఆ దుర్మార్గుడి స్వార్థానికి నాలాంటి వాళ్ళు 10 మంది దాకా బలైపోతున్నారు నాయనా, మోదకుడు నిట్టూరుస్తూ అన్నాడు. నంది సాలోచనంగా తల పంకించాడు. నిన్న నువ్వు వాడి తొత్తులకి బుద్ధి చెప్పి గడ్డి కరిపించావని అపరంజి చెప్పింది. గవాక్షాల నుండి చూసిన పిల్లలు నిన్నటి నుండి కథలుగా నాకు వర్ణించి చెప్తూనే ఉన్నారు, నవ్వుతూనే ఉన్నారు మోదకుడు అన్నాడు. నంది పిల్లల వైపు చిరునవ్వుతో చూశాడు. తన వద్దకు రమ్మని సైగ చేశాడు. బాలుడు బాలిక లేచి నంది దగ్గరగా వచ్చారు. 2 చేతుల్ని ఇద్దరి చుట్టూ వేసి దగ్గరకు తీసుకున్నాడు నంది. మీ పేర్లు చెప్పండి అన్నాడు. నా పేరు మోహనాంగి అమ్మాయి అంది ఉత్సాహంగా. నా పేరు గదాధరుడు అబ్బాయి అన్నాడు. ఓ చక్కని పేర్లు. మనం ముగ్గురం ఒక చోట కూర్చుని హాయిగా మాట్లాడుకుందాం. ఏం
ఇప్పుడు వెళ్ళి ఆడుకోండి నంది అన్నాడు. పిల్లలిద్దరూ గుమ్మం వైపు పరిగెత్తారు. నంది మోదకుడిని అపరంజిని కలియజూశాడు. ఒక విషయం చెప్పండి, తన వద్ద అప్పు తీసుకున్న వాళ్ళందరినీ ఇలాగే పీడిస్తూ ఉంటాడా విధారకుడు అన్నాడు. సందేహం లేదు, రక్తాలు పీల్చేస్తున్నాడు మోదకుడు అన్నాడు. మహారాజు వద్దకు నంది ఏదో చెప్పబోయాడు. మా కష్టాలు రాజోద్యోగుల స్థాయిలోనే ఆగిపోతాయి నాయనా. మా నుండి పిండి గుంజుకునే సొమ్ముతో వాళ్లను కట్టి పడేస్తున్నాడని మా అనుమానం. మహారాజు గారు మంచివారే, ఆయన చెవిలో పడాలి కదా. విచారకుడి రుణగ్రస్తులెవరో మీకు తెలుసా? నంది సాలోచనగా అడిగాడు. తెలియకేం నాయనా, పండక్కి పబ్బానికి కలుసుకొని గోడు వెళ్ళబోసుకుంటుంటాం కదా అపరంజి అంది. ఎందరుంటారు? పరిసరాల్లో ఉన్న ఉపవీధులే వాడి సామ్రాజ్యం. నాకు తెలిసి 90 మోదకుడు అన్నాడు. అందరినీ ఒకసారి పిలిపించండి నంది అన్నాడు. మోదకుడు అపరంజి ముఖాలు చూసుకొని ఆశ్చర్యంగా నందివైపు చూశారు. దేనికి నాయన? అపరంజి అడిగింది. పిలిపించండి, మీకే తెలుస్తుంది. అపరంజి మన ద్వారపాలకుడని రమ్మను, వాడికి నేను చెప్తాను మోదకుడు అన్నాడు. పొట్టి ద్వారపాలకుడు ఉత్సాహంగా ముందు నడుస్తున్నాడు. దారి చూపుతూ కొంచెం దూరంలో నంది నడుస్తున్నాడు. అతని చేతిలో తలుపులో గుచ్చుకుపోయిన విధారకుడి కత్తి ఉంది. నంది వెనుక 80 పురుషులు, వాళ్ళ భార్యలు గుంపుగా ఆవేశంగా నడుస్తున్నారు. అందరి ముఖాల్లోనూ ఏదో ఉద్రేకం, ఏదో ఉత్కంఠ. మోదకుడు వేటవాలుగా పడుకున్న ఢోలీని అతని మిత్రులు ఇద్దరు మోస్తున్నారు. ఢోలీ దగ్గరగా అపరంజి నడుస్తుంది. ప్రధాన వీధికి దగ్గరగా ఉపవీధిలో విశాలంగా ఎత్తుగా ఉన్న ఒక భవనం ముందు ఆగాడు ద్వారపాలకుడు. ప్రాంగణ ద్వారంగా ఉన్న కటకటాల అడ్డుకు లోపల తాళం బిగించి ఉంది. కొయ్య ముక్కలతో రూపొందిన కటకటాలవి. ఎదురుగా ఉన్న భవన ద్వారం ముందు బాగా బలిసిన బుర్రమిసాల సేవకుడు కాపలా కాస్తున్నట్లు అప్రమత్తంగా ఉన్నాడు. గండయ్య, కటకటాలు తెరు, అపరంజి బిగ్గరగా అరిచింది. సేవకుడు గండయ్య కోపంగా చూస్తూ ముందుకు వచ్చాడు. అందరినీ నిర్లక్ష్యంగా చూశాడు. అయ్యగారు ఎవరినీ చూడరు, వెళ్ళండి అవతలకి. పైగా ఇవాళ అమావాస్య, అప్పు ఇవ్వరు. కటకటాలు తెరుస్తావా లేదా? నంది సూటిగా చూస్తూ ప్రశ్నించాడు. అప్పు తీసుకోవడానికి కాదు, తీర్చడానికి వచ్చాం. ఏంటి తెలీదా? ఎప్పుడు పడితే అప్పుడు అప్పులు తీర్చే వీలు లేదు. ఏడాదికి ఒకసారే ఉగాది రావాలి, వెళ్ళండి అన్నాడు. అయితే కటకటాలు? నంది అన్నాడు. తెరవను, తలవాకిలి తెరవను. ఎల్లహే గండయ్య గద్దింపుగా అని పక్కకి తిరిగి ఎంగిలి ఉంచేశాడు. ఏం చేద్దాం నాయనా? అపరంజి అంది నందివైపు చూస్తూ. నంది కుడికాలు ముందుకు దూసుకు వెళ్ళింది. కటకటాల భల్లున శబ్దం లేస్తూ ఎగిరి లోగిల్లోకి వచ్చి పడ్డాయి. ఉలిక్కిపడి సర్దుకున్న గండయ్య చేతిలోని పొడుగాటి దుడ్డుకర్ర అడ్డుగా చూపుతూ అడ్డంగా వచ్చాడు. నంది ఒక్కంగలో అతన్ని సమీపించాడు. అతని కుడి చేతిలోని కత్తి కదిలింది. బంగారు రేకు తొడిగిన పిడి గుణపంలాగా గండయ్య పొట్టలో గుచ్చుకుంది. ఉస్ అంటూ గండయ్య సగానికి వంగిపోయాడు. దుడ్డు కర్రను పట్టుకొని అతని చేతులు దాన్ని వదిలేసి పొట్టన అదిమి పట్టుకున్నాయి. ముందుకు వంగి తన దగ్గరగా ఉన్న అతని తలను తన తలతో బలంగా ఢీకొట్టాడు నంది. రాతి మీద కొబ్బరికాయ పగిలినట్టు చప్పుడయింది. నంది ఎడమ చేత్తో గండయ్యను బలంగా తోశాడు. గండయ్య నేల మీద బెల్లకిలా పడిపోయాడు. నంది ప్రధాన ద్వారం వైపు నడిచాడు. అందరూ అతడిని అనుసరించారు. అందరి ముఖాల మీద ఆశ్చర్యం, ఆనందం తాండవిస్తున్నాయి. మెట్లెక్కి నంది తన తలవాకిలిని లోపలికి తోశాడు. లోపల గొల్లెం పెట్టి ఉంది. నంది వెనక్కి జరిగాడు. అతని కాలు ముందుకు దూసుకెళ్ళింది. 3వ దెబ్బకు గొల్లెం విరుగుతూ చప్పుడు చేసింది. 4వ తన్ను 1/2 అడుగు మందంతో ఉన్న బరువైన తలుపును లోపలికి విసురుగా నెట్టింది. గోడకు కొట్టుకున్న తలుపు చెవుల పగిలేలా చప్పుడు చేసింది.
నంది గుమ్మం దాటి లోపలికి ప్రవేశించాడు. పురుషులు స్త్రీలు అతని వెనుక గోడలా నిలబడ్డారు. నంది ప్రధాన గృహాన్ని కలియజూశాడు. ఎత్తుగా అందంగా ఉన్న స్తంభాలు, ఉలిమలిచిన అలంకారాలతో ఆకర్షణీయంగా ఉన్న ద్వార బంధాలు, తలుపులు, ఇనుప గొలుసులకు వేలాడుతున్న దీపాలు. విధారకుడి భవనంలో లక్ష్మి మూలుగుతుంది. ప్రధాన గృహ భాగమైన పడశాల మధ్యలో 4 స్తంభాల మధ్య ఇత్తడి గొలుసుల ఆధారంతో ఉన్న ఊయల ఊయల మంచం మీద ఎత్తుగా ఉన్న తలగడకు ఆనుకొని ఏటవాలుగా పడుకున్న విధారకుడి తల గుమ్మం వైపు తిరిగి ఉంది. ఊయల మీద అతను అర్ధనగ్నంగా ఉన్నాడు. నడుంపైకి అతని శరీరం అనాచ్ఛాదితంగా ఉంది. విశాలంగా ఉన్న వక్షభాగం గూబురు వెంట్రుకలతో కంబళిలా ఉంది. భుజాల నుండి మణికట్ల దాకా ఏదో ఎర్రటి ఔషధం పట్టువేసి ఉంది. విధారకుడి ముఖంలో బాధ, ఆగ్రహం 2 రంగుల్లా కనిపిస్తున్నాయి. నంది చిరునవ్వుతో ఊయల మంచం దగ్గర నడిచాడు. నా ఇంట్లోకి ఎవరు రానిచ్చారు నిన్ను? వెళ్ళు, అవతలికి పో, విధారకుడు గర్జించాడు. అరవకు, అలసిపోతావు. నంది నవ్వాడు. నీ రుణగ్రస్తులు భార్యలతో కలిసి వచ్చారు రుణ విముక్తులు కావడానికి. ఇప్పుడు లెక్కలు చూడను, లెక్క చెయ్యను. ఉగాది తరువాత నువ్వు లెక్కలు చూసే అవసరం లేదు, లెక్క పెట్టే అవసరము రాదు. వడ్డీ, చక్రవడ్డీ, ద్విచక్రవడ్డీ, త్రిచక్రవడ్డీ, ఇలా విచిత్రమైన వివిధ చక్రవడ్డీల క్రింద అడిగినప్పుడు అడిగినంత సమర్పించుకున్నారు. రుణపత్రాలు తీసుకొని వెళ్ళిపోతారు. చచ్చినా ఇవ్వను. నువ్వెవడివిరా నన్ను ఆజ్ఞాపించడానికి? విధారకుడు హూంకరించాడు. పగిలిన పెదవుల్లో నుంచి ముద్దగా వెలువడింది అతని మాట. నంది మాట్లాడకుండా ఊయల దగ్గరగా నడిచాడు. అంచు మీద పాదం మోపి బలంగా తోశాడు. కిర్రు చెప్పుడు చేస్తూ ఊయల దూరంగా వెళ్ళింది. నంది చేతిలోని కత్తిమొన ఉయ్యల వైపు ఉండేలా పట్టుకున్నాడు. దూరంగా వెళ్ళిన ఊయల తిరిగి వస్తుంది. నేను నిన్ను పొడవను. నీ ఊయల నీ కత్తిని నీ గుండెల్లోకి గుచ్చేస్తుంది. నీ ఇల్లు ధ్వంసం అవుతుంది. రుణపత్రాలను కాల్చడం కోసం నీ భవనానికి నిప్పు పెట్టిస్తారు. నంది గంభీరంగా అన్నాడు. విధారకుడు కంగారుగా చూశాడు. భయంతో అతని దవడలు అదురుతున్నాయి. వా వా వద్దు, బిగ్గరగా బొంగురుగా అరిచాడతను. కత్తిని దూరంగా తీసుకో. నందికి కుడివైపు నుండి ఏదో కంఠం హెచ్చరించింది. నంది కత్తిని కిందికి వాల్చి తల తిప్పి చూశాడు. సన్నగా పొడవుగా ఉన్న ఒక స్త్రీ గది గుమ్మం ముందు నిలబడి ఉంది. అందరూ ఆమెనే చూస్తున్నారు. ఆమె ఒంటి మీద నగలు ఏమీ లేవు. నంది ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. నేను ఈ ధనపిశాచి ఇల్లాలిని, ఊయలకు దగ్గరగా వస్తూ అంది ఆమె. పతిదేవుడి ధనదాహాన్ని మౌనంగా భరిస్తూ వచ్చాను. ఎందుకో తెలుసా? ఆయన ధనాశతో కష్టనష్టాలను అనుభవించేది నేను కాదు, మీరు. చేతులు చాచి అప్పు తీసుకున్న వాళ్ళు ఆయన అక్రమాన్ని ఎదిరించాల్సింది మీరు. ఆయన ధనకాంక్ష అనే అగ్నికి ఆహుతి అయిపోతున్న మీరు ఎప్పుడు మేలుకుంటారా అని చూస్తున్నాను. ఇప్పుడు నేను కల్పించుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నిన్న విధారకులు గారి చేతులు విరిగాయి. పతనం ప్రారంభమైంది. రేపు కాళ్ళు విరుగుతాయి. ఆ తరువాత తల తెగిపోతుంది. అది జరగడం నాకు ఇష్టం లేదు. పెళ్ళిళ్ళు కావలసిన నా పిల్లలు తండ్రి లేని వాళ్ళు కాకూడదు. రుణపత్రాల కోసం మీరు మా కొంపకు నిప్పు పెట్టాల్సిన అవసరం లేదు. అందరి రుణపత్రాలు నేను ఇస్తాను. నా ఒంట్లో రుణపత్రం అనేది లేకుండా. అంబికా విధారకుడు ముద్దుగా బొంగరుగా అరిచాడు. అరవకండి, పెదవులు మళ్ళీ నెత్తురోడుతున్నాయి. వీళ్ళందరినీ రుణ విముక్తుల్ని చేసి మీరు చేసిన పాపాలన్నీ కడిగేస్తాను. ఇవాల్టి నుండి నా భర్త వడ్డీ వ్యాపారం చేయకూడదు. చేస్తానంటే నా కూతుళ్లను తీసుకొని నా పుట్టింటికి వెళ్ళిపోతాను అన్నది విధారకుడి భార్య. అంబిక అతన్ని ఒకసారి హీనంగా చూసి అందరి వైపు తిరిగింది. వడ్డీ, చక్రవడ్డీ, ద్విచక్రవడ్డీ, త్రిచక్రవడ్డీ అని విరుద్ధూర వడ్డీల రూపంలో
ఎంతెంత సమర్పించుకున్నారో నాకు నాకు తెలియదు. మీరు ఆ విధంగా నైవేద్యం పెట్టిన సొమ్ము ఇవ్వలేదు. సొమ్ము స్థానంలో మీరు చాలామంది సొమ్ములు ఇచ్చారు. అన్యాయంగా ఆర్జించిన సొమ్ములవి. అలంకరించుకోమని నా భర్త బలవంతం చేసినా నేను ఆ నగల్ని పట్టుకోలేదు. నా పిల్లల్ని అలంకరించుకోనివ్వలేదు. అంబిక ఆగి చూపుల్ని ఒకసారి భర్త వైపు మళ్లించింది. అంబిక, తొందరపడుతున్నావు. నా మాట విధారకుడు భంగురగా అన్నాడు. వ్యాపారం చేసుకుంటాను. మీ నాన్నను అడిగి పెట్టుబడి తీసుకురా అంటే నాన్నను అడిగి మూలధనం సమకూర్చాను. వడ్డీ చక్రవడ్డీ వ్యాపారం అని తెలిస్తే తెచ్చేదాన్నే కాదు. మూలధనం మూలంగా మీ పాపంలో నాకు భాగం ఉంది. మీరు ఏం చెప్పినా వినను అంటూ అంబిక నందివైపు తిరిగింది. నాయనా, రుణపత్రాల దస్త్రం ఇచ్చేస్తాను. ఈ ముత్తైదువుల నుండి నా భర్త గుంజుకున్న ఆభరణాలను ఇచ్చేస్తాను. ఎవరివే వాళ్ళు తీసుకోండి. అంబికా విధారకుడు అరిచాడు. అతని అరుపు బోదురు కప్పలా అరుపులా ఉంది. పిచ్చి పిచ్చి పట్టిందా నీకు అన్నది. అంబిక కావాలో వడ్డీ కావాలో వచ్చే అమాయకుల రక్తం కావాలో తేల్చుకోండి. అంబిక నిబ్బరంగా అంది. వడ్డీ వ్యాపారమే కావాలంటే చేసుకోండి. పాడు వడ్డీతో పాటు పాపం కూడా మూట కట్టుకోండి. అయితే ఇప్పటిదాకా ఉన్న పత్రాన్ని ఇచ్చి వేస్తాను. విధారకుడు బలహీనంగా తల వాల్చేశాడు. అంబిక లోపల గదిలోకి వెళ్ళి తిరిగి వచ్చింది. ఆమె చేతుల్లో రుణపత్రాల దొంతర ఉన్న దస్త్రం ఉంది. ఆమె నంది దగ్గరగా వచ్చింది. నాయన, నువ్వెవరో నాకు తెలీదు. నా భర్తను, ఆయన తొత్తులైన రాక్షసుని చితకబాదింది నువ్వే అనుకుంటాను. ఇవిగో రుణపత్రాలు. భోషాణంలో దాచినవన్నీ ఇవే. పేరు పేరున చూసి అందరికీ ఇచ్చివేయి. ఈలోగా ఈ సోదరీమణుల నుండి నా పెనిమిటి గారు గుంజి తెచ్చిన నగలు తీసుకువస్తాను. గదిలోకి వెళ్తున్న అంబికను కాసేపు చూసి నంది తన చూపుల్ని విధారకుడి వైపు మళ్లించాడు. విధారక, దయ్యానికి దేవత లభించినట్టు నీకు ఆ ఇల్లాలు లభించింది. ఆమెను మించిన లక్ష్మి నీకు అవసరం లేదు. ఆ గృహలక్ష్మిని ఆస్తిగా సర్వస్వంగా భావించు. విధారకుడు ఎర్రగా చూస్తూ తలదించుకున్నాడు. అంబిక వెడల్పాటి పళ్ళెంలో గదిలో నుంచి వచ్చింది. అందులో రకరకాల ఆభరణాలు కుప్పగా పోసి ఉన్నాయి. ఇంతసేపు పురుషుల వెనుక నిల్చున్న మహిళలు ముందుకు వచ్చారు. అంబిక మల్లెరాన్ని వాళ్ళ ముందు పెట్టి తీసుకోమన్నట్లు చేతులు జాపింది. మహిళలు నవ్వుముఖాలతో ఆమెకు చేతులు జోడించారు. అమ్మ, ఇది మీ ఆయన ఖడ్గం. నంది కత్తిని 2 చేతులతో పట్టుకొని అంబిక వైపు చూపాడు. నా పతిదేవుడు ఖడ్గవీరుడు కాదు. ఆ కత్తిని విరిచి పారేసే నాయనా, అంబిక అంది. నంది మోకాలి మీద కత్తిని నొక్కి 2 ముక్కలుగా విరిచి గోడవారగా విసిరాడు. నాయనా నంది, నువ్వు చేసిన కార్యాలు 2 సాహసాలే, అద్భుతాలే. మోదకుడు మెప్పుగా అన్నాడు. నిన్న విధారకుడి బృందానికి నువ్వు ధైర్యంగా దేహశుద్ధి చేసింది ఒక అద్భుతం. నేడు ధైర్యంగా వాళ్ళ ఇంటికి రుణగ్రస్తుల్ని తీసుకువెళ్ళి చేసిన సాహసం మహా అద్భుతం. అధర్మాన్ని, అన్యాయాన్ని ఎదిరించాలి. అది మా నాన్నగారు రంగరించిన విద్య నంది అన్నాడు. నంది, ఇక నుండి నువ్వు మాలో ఒకడివి. నీకు ఎవరూ లేరని చెప్పావు. ఈ క్షణం నుంచి నేను, నా భర్త, నా పిల్లలు నీ వాళ్ళమే అనుకో. మాకు చేదోడు వాదోడుగా, మా వెన్నుకాపుగా ఇక్కడే ఉండిపో. అని ఉండలేను శాశ్వతంగా, నంది మెల్లగా అన్నాడు. ఉండగలిగినంత కాలం ఉండు. నువ్వు ఒక ఇంటివాడవయ్యాక ఎలాగా మా ఇంట్లో ఉండలేవుగా నాయనా, అపరంజి అంది. నాకు ఏదో పని కల్పించాలి, మీకు భారంగా ఉండనులేండి అన్నాడు. అలాగే ప్రవాస యాత్రికుల విడది గది వద్దు. నీకు తోటలో విడిగా ఉన్న ఇల్లు ఉంది. దానిని శుభ్రం చేసి సిద్ధం చేయిస్తాను. అందులో హాయిగా ఉండు. వంటశాలకు అవసరమైన సామాగ్రి అంగడి వీధి నుండి నీకు తీసుకువస్తూ ఉంటే చాలు. అదే నీకు చేతి నిండా పని, అపరంజి అంది. అంతేకాదు అపరంజి, నేను బాగా నడవగలిగేదాకా అందరి మీద
నంది పర్యవేక్షణ సాగిస్తాడు. ఓ యోచకుడు అన్నాడు. భోజన గృహం వెనుక భాగంలో విశాలంగా ఉన్న తోటలో నంది నడుస్తున్నాడు. పూల మొక్కలు వాటి వరుసలో ఆకుకూరలు కనిపిందు చేస్తున్నాయి. కాయగూరల మొక్కలు కాయల బరువుతో వినయంగా వంగి ఉన్నాయి. అక్కడక్కడా పందిళ్ళ క్రింద సొరపాదులు, బీరపాదులు, పొట్లపాదులు, దొండపాదులు ఉన్నాయి. పందిళ్ళ సందుల్లో నుంచి సొరకాయలు, బీరకాయలు, పొట్లకాయలు వేలాడుతున్నాయి. అపరంజి కాయగూరల కోసం హరిత విపణికి వెళ్ళవలసిన అవసరం లేదు. వండే వాళ్ళ మీద, వడ్డించే వాళ్ళ మీద నిరంతర పర్యవేక్షణ అవసరం లేదు. తను తోట పనిలో నిమగ్నమైపోవచ్చు. పాదులు సర్దడం, నీళ్లు పారించడం, కలుపు మొక్కల్ని ఏరివేయడం శరీరానికి ఎంత చక్కటి పరిశ్రమ. తన కోసం ఆనాడే శుభ్రం చేయించిన ఇంటి వైపు అడుగులు వేస్తున్నాడు నంది. ఇంటిని నివాసయోగ్యంగా తీర్చిదిద్దే పనిలో తాను పాలు పంచుకున్నాడు. చిన్నపాటి కుటుంబం సుఖంగా కాపురం చేయడానికి తగిన ఇల్లు అపరంజి స్వయంగా పర్యవేక్షిస్తూ ఇంటిని అద్దంలా చేయించింది, వేయించింది. ఇంటి ముందు వెనుక ఉదయించే సూర్యుడి కాంతి, అస్తమించే సూర్యుడి కాంతి ధారాళంగా ప్రసవిస్తున్నాయి. గాలి వెలుతురు కలిసి కాపురం చేస్తున్న గృహం అది. నందికి ఎంతగానో నచ్చింది. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.